ఏకాగ్రత. ఒక చెరువులో చేపలు, ఒక తాబేలు ఉండేవి. అదే చెరువుకి దగ్గరగా కొంగలు నివసిస్తూ ఉండేవి. రోజూ చెరువులో ఉండే నీటి ప్రాణుల్ని తింటూ ఉండేవి. అందులో ఒక తాబేలు కూడా ఉండేది. దానికి అందులో 2 కొంగలతో స్నేహం ఏర్పడింది. ఏంటి, ఈరోజు నా స్నేహితులు కొంగలింకా రాలేదు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో కొంగలొచ్చాయి. ఏంటి మిత్రమా, ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చారు? ఏమీ లేదు మిత్రమా, ఈ వేసవికి చెరువులో నీళ్లు ఇంకిపోయేలా ఉన్నాయి. అవును మిత్రమా, నీళ్లైపోతే మాకు ఆహారం కూడా దొరకదు. అవునా, మరి ఎలా? చెరువులో నీళ్లైపోతే నాకు కూడా కష్టమే కదా. అలా ఆ 3 ఆలోచనలో పడ్డాయి. ఒక పని చేద్దాం, ఈ చుట్టుపక్కల వేరే ఏదైనా చెరువు ఉందేమో చూసొద్దాం. అవును, అలాగే చేద్దాం. అలా ఆ 2 కొంగలు గాల్లో ఎగురుతూ వెళ్ళిపోయాయి. సాయంకాలం అయిపోయింది, ఇంకా కొంగలు రాలేదు. చెరువు కనపడిందో లేదో అని ఆలోచిస్తూ ఎదురుచూడసాగింది. చీకటి పడే సమయానికి కొంగలొచ్చాయి. హమ్మయ్యా, వచ్చేసారా? పొద్దున్నుంచి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. శుభవార్త మిత్రమా, పక్క ఊళ్ళో చాలా పెద్ద చెరువు ఉంది. అందులో మాకు కూడా మంచి ఆహారం దొరుకుతుంది. చాలా సంతోషం. ముగ్గురం ఆనందంగా ఆ చెరువుకి మారిపోదాం. ఎంచక్కా అక్కడ బతికేద్దాం. అలా అనుకుని పొద్దున్న కలుద్దాం అని వెళ్ళిపోయాయి. ఆ రోజు ఉదయం, మిత్రమా, ఇంక ప్రయాణం సాగిద్దాం. పద, వెళ్ళి తాబేల్ని కలుద్దాం. తాబేలు కొంగల కోసం ఒడ్డుకి చేరి ఎదురుచూడసాగింది. వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నా. ఇక వెళ్దామా? వెళ్ళొచ్చు, కానీ నువ్వు మాలా గాల్లో ఎగరలేవు, అంత దూరం నడవలేవు. ఎలా వెళ్ళడం? అలా ఆ 3 ఆలోచించసాగాయి. ఇంతలో తాబేలుకి ఒక ఆలోచనొచ్చింది. మీరొక పని చేయండి, ఒక కర్ర తీసుకురండి. నేను మధ్యలో కర్రని కరిచి పట్టుకుంటాను. మీరు చెరొక వైపు పట్టుకొని గాల్లోకి ఎగిరితే ముగ్గురం కలిసి వెళ్ళొచ్చు. ఆ ఉపాయం కొంగలకి కూడా నచ్చి కర్ర ముక్కను వెతకడానికి వెళ్ళాయి. కొంగలు కర్రని వెతికి తీసుకొచ్చాయి. మిత్రమా, కర్ర దొరికింది, బయలుదేరదామా? ఉపాయం బాగానే ఉంది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మాట్లాడాలని ప్రయత్నించినా పడిపోతాం. అసలు ఉపాయం ఆలోచించిందే నేను అస్సలు మాట్లాడను. వెళ్దాం పదండి. అలా కొంగలు, తాబేలు ఆ కర్రని కరిచి పట్టుకొని గాల్లోకి ఎగురుతూ వెళ్ళసాగాయి. అలా వెళ్తూ ఉండగా పక్క ఊళ్ళో పిల్లలు కేకలు పెట్టసాగారు. ఆ గోలని చూసి ఆత్రంగా తాబేలు నోరు తెరిచింది. ఏంటి మిత్రమా, ఏం జరిగింది? ఆ గోల ఏంటి? అంటూ కింద పడి చనిపోయింది.
కొంగలు రెండు బాధతో వెళ్ళిపోయాయి. ఏ పని చేసినా ఏకాగ్రతతో చెయ్యాలి, లేదంటే అసలుకే మోసం వస్తుంది. హాయ్, నా వీడియోస్ మళ్ళీ చూడాలి అనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి.